ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనకి దసరా స్పెషల్ సందర్భంగా దేవి నవరాత్రుల యొక్క ఫొటోస్ అయితే బాగా వైరల్ అయితే అవుతున్నాయి. చాలా మంది రోజు వాట్సాప్‌లో, ఎఫ్‌బీలో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అలాగే స్టేటస్ అయితే పెడుతూ ఉన్నారు. సో, మీకు కూడా ఒక డౌట్ రావచ్చు. అన్న ఇప్పుడు ఈ ఫోటోస్ మధ్య మేము కూడా మా ఫోటోస్ అయితే చేసుకోవచ్చా? అంటే 100% అండి రియలిస్టిక్‌గా మీరు కూడా మీ ఫోటో అనేది అప్‌లోడ్ చేసి మీకు నచ్చిన ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఫోటోస్ అయితే అప్పుడైతే చేసుకోవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోస్ అనేది ఎలా జనరేట్ చేయాలి ఏంటి క్లియర్‌గా వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక మీరు విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక్కొక్క ఇమేజ్‌కి ఒక్కొక్క ప్రాంప్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాంప్ట్స్ అన్నీ కలిపి నేను ఒక వెబ్‌సైట్ రూపంలో మీ అందరికైతే అందిస్తున్నాను. సో, ఆ వెబ్‌సైట్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానల్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్‌ని గాని, మన వాట్సాప్ ఛానల్ గాని విజిట్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్‌సైట్ అయితే పోర్టల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఈ ఫోటో అయితే ఇచ్చాను కదా! ఈ ఫోటో మాదిరి మీరు గూడా ప్రాంప్ట్ అనేది ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఈ విధంగా కపుల్‌దనుకో మీ 2 ఫోటోస్ అప్‌లోడ్ చేసి సింపుల్‌గా ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ అయితే ఉందో, ఈ ప్రాంప్ట్ అనేది ఇస్తే చాలండి మన ఫోటో గూడా ఈ విధంగా రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇవి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సింపుల్‌గా మీ మొబైల్‌లో ఏదైతే గూగుల్ అయితే ఉందో, సింపుల్‌గా గూగుల్ జెమినీని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ జెమినీని ఓపెన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ మనకి ఏదైతే వస్తుందో ఈ వెబ్‌సైట్ అయితే క్లిక్ చేయండి. వెబ్‌సైట్ అనేది క్లిక్ చేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడి నుంచి మీ మొబైల్‌లోనే సో, ఇక్కడ చూడండి మీకు కింద రైట్ సైడ్ లాస్ట్‌లో ప్లస్ బటన్ ఉంటుంది. అలాగే ఇక్కడ టూల్స్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టూల్స్ మీద క్లిక్ చేసుకొని టూల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి క్రియేట్ ఇమేజ్ అని నానో బనానా అంటే ఒక బనానా సింబల్ ఉండి క్రియేట్ ఇమేజ్ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా మీరు బనానా ఇమేజ్ మీద క్రియేట్ చేస్తానే అంటే టచ్ చేస్తానే మనకి ఇక్కడ బనానా ఇమేజ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. బనానా ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిన వెంటనే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన వెబ్‌సైట్‌లోకి వచ్చేసి మీకు నచ్చిన ఫోటో ప్రెజెంట్ నేను ఈ దేవి నవరాత్రులకు సంబంధించి ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటో కింద ఉన్న ప్రాంప్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడి వరకు కాపీ చేసుకోండి. సో, ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఇక్కడికొచ్చి మీకు నచ్చిన ఫోటో ప్రెజెంట్ నేను మీ అందరికీ చూపియాలనే ఉద్దేశంతో మహేష్ బాబు గారి ఫోటో అయితే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను. మనకి ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి అప్‌లోడ్ ఫైల్స్ దగ్గర నేను మీకు మహేష్ బాబు గారి ఫోటో అనేది అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మహేష్ బాబు గారి ఫోటో అనేది అప్‌లోడ్ చేసి సింపుల్‌గా ఇక్కడ ఆస్క్ జెమినీ దగ్గర ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఆటోమేటిక్‌గా మనకి ఒక కొత్త ఫోటో అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్‌లోనే ఫ్రీగా చేసుకోవచ్చును. సో, అలాగే ఇప్పుడు మనము ఒక కపుల్స్ భార్యాభర్త ఫోటోస్ కూడా ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలంటే సింపుల్‌గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏదైతే వైఫ్ అండ్ హస్బాండ్ అనేది అయితే ఉందో ఈ ఫోటో కింద ఏదైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చానో ఈ ప్రాంప్ట్ అనేది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని సింపుల్‌గా మన గూగుల్ జెమినీలోకొచ్చేసి సో, ఇక్కడ చూడండి మహేష్ బాబు గారి ఫోటోకి సంబంధించి మనకి ఏ విధంగా అయితే రెడీ అయిపోవడం జరిగింది. ఈ విధంగా మీ ఫోటోను కూడా మీరు అప్‌లోడ్ చేసి ఆ ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఫోటో అనేది అయితే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ సింబల్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్‌గా డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తేనే మీ గ్యాలరీలోకి ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో, అలాగే ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ చూడండి మీకు సంబంధించి ఏదైతే నానో బనానా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఫోటోస్ నేను రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా మొబైల్‌లో ఒక హీరోయిన్, ఒక హీరో ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, 2 ఫోటోస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సింపుల్‌గా ఓకే చేసినతానే 2 ఫోటోస్ అనేది అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. 2 ఫోటోస్ అప్‌లోడ్ చేసి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఇక్కడ సింపుల్‌గా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేశాను. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఇప్పుడు మన గూగుల్ జెమినీ ఏం చేస్తుందంటే మీరు ఎవరిదైతే సెపరేట్ ఫోటోస్ ఇచ్చారో ఆ 2 ఫోటోస్ కలిసొచ్చి దేవి నవరాత్రులకు సంబంధించి మనకి అమ్మవారి ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో రావడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఎక్కడ చూసినా గానీ ఇదే ట్రెండ్ అయితే ఉందండి. సో, ఒకసారి చూడండి ఇక్కడ లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు కూడా ఈ విధంగా సో, సింపుల్ ఫోటో అనేదైతే రావడం జరిగింది. హ్యాపీ నవరాత్రి అని. సో, చూసారు కదా స్క్రీన్ మీద. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పనులల్లా ఏం లేదు. ప్రతి ఫోటోకి ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. ఆ ప్రాంప్ట్ అనేది మన వెబ్‌సైట్‌లో ఆర్ డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ ఛానల్‌లో ఉంది. కాపీ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటోస్ అప్‌లోడ్ చేయండి. గూగుల్ జెమినీలో కంప్లీట్ చేసేసుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ ఏదైతే ఉందో క్లిక్ చేస్తాను డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇది గైస్ ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. జై హింద్.